Welcome to Chemi CSN and today topic is trans effect and it is very important topic in CSIR net lo ide one question compulsory gate lo one question compulsory and any kind of chemistry related exams lo easy ga two questions daaka మనం expect cheyochu trans effect very important trans effect ఈ ట్రాన్స్ ఎఫెక్ట్ కాన్సెప్ట్ తెలిస్తే మనకి స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్లో వాటి యొక్క రియాక్షన్ మెకానిజమ్స్ అనేవి ఎట్లా జరుగుతుంది, లైగెండ్ సబ్స్టిట్యూషన్ ఎలా జరుగుతుంది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ ఈజ్ ద బేసిక్ పార్ట్ ఫర్ స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్. అండ్ ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ ట్రాన్స్ ఎఫెక్ట్? లైగెండ్ విచ్ డిరెక్ట్స్ ద ఇన్కమింగ్ లైగెండ్ టు ఆక్యుపై ఏ పొజిషన్ ట్రాన్స్ టు ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ ఎఫెక్ట్. ఒక లైగెండ్ అనేది దానికి ట్రాన్స్ పొజిషన్లో ఇంకో లైగెండ్ని రీప్లేస్ చేసి దాని ట్రాన్స్ ఎఫెక్ట్ అంటారు. దిట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఏ లేబిలైజేషన్ ఎఫెక్ట్. లేబిలైజేషన్ అంటే ఏంటంటే ఈజీగా లివింగ్, ఇట్ మేక్స్ లైగెండ్ టు లివ్ ది కాంప్లెక్స్, ఈజీగా దాన్ని అవుట్ గోయింగ్ చేస్తుంది, ఎక్స్పెల్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ కైనెటిక్ ఫినామినన్ బికాస్ ఎందుకంటే ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అయ్యి కాబట్టి కైనెటిక్ ఫినామినన్. ఈ ట్రాన్స్ సిరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్, నైట్రోసైడ్ గ్రూప్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ ఇక్కడ దాకా వచ్చేసి ఇవన్నీ కూడా పై యాక్సెప్టర్ లైగెండ్స్. ఈ హైడ్రైడ్ మిథైల్ వచ్చేసి సిగ్మా డోనర్ లైగెండ్స్. ఈ మిగిలిన అనేసి వచ్చేసి పై డోనర్ లైగెండ్స్ అనే ఉంటుంది. ఇట్ మీన్స్ ఏంటంటే ట్రాన్స్ ఎఫెక్ట్ ఈజ్ హైయెస్ట్ ఫర్ పై యాక్సెప్టర్ లైగెండ్స్. ఎగ్జాంపుల్ కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్, నైట్రోసైల్, ట్రయాల్కైల్, ఫాస్ఫిన్, ఆర్సెనిక్, సల్ఫైడ్స్ అండ్ ఇథిలిన్ గ్రూప్, అది ఈథేన్ ఆల్కిన్ గ్రూప్. అండ్ సిగ్మా డోనర్స్ కూడా హైయెస్ట్ ఉంది. సిగ్మా డోనర్స్ వచ్చి హైడ్రైడ్ అండ్ మిథైల్ అనయాన్ వచ్చేసి సిగ్మా డోనర్ గ్రూప్స్ అనేది అవుతుంది. అండ్ లీస్ట్ వచ్చేసి వాటర్ మాలిక్యూల్. ఇది వెరీ ఇంపార్టెంట్. గేట్ ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్ ఇది. ట్రాన్స్ ఎఫెక్ట్ లీస్ట్ ఫర్ విచ్ లైగెండ్? వాటర్ మాలిక్యూల్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్ గురించి తెలియాలంటే ఒక ఎగ్జాంపుల్ అని చూస్తాం. సింథసిస్ ఆఫ్ సిస్ అండ్ ట్రాన్స్ డైక్లోరైడో డైఎమినో డైక్లోరైడో ప్లాటినం కాంప్లెక్స్ అలా చూద్దాము. ట్రాన్స్ ఎఫెక్ట్ ఈ రెండు లైగెండ్స్ ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది క్లోరైడ్కి అనేది ఎక్కువ కంపేర్డ్ విత్ అమోనియాకి. ఫస్ట్ ఈ ప్లాటినం అనేది ఈ కాంప్లెక్స్ అనేది తీసుకున్నాము. ప్లాటినం టెట్రాక్లోరైడ్ ప్లాటినం కాంప్లెక్స్ అనేది తీసుకున్నాం. ప్లాటినం అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. ఫస్ట్ దీనికి వచ్చేసి ఎమిన్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూషన్ చేద్దాము. అప్పుడు Cl- పోతే ఎమిన్ అనేది ఉంటుంది, సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎమిన్ గ్రూప్ అనేది ఎక్కడ యాడ్ అవుతుందంటే ట్రాన్స్ ఎఫెక్ట్ హైయెస్ట్ ఉన్న లైగెండ్కి ట్రాన్స్ పొజిషన్లో అనేది ఉంటుంది. ఇక్కడ ఈ రెండిట్లో మనకు తెలిసింది ఏంది? క్లోరైడ్కి ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ. ఇక్కడ క్లోరైడ్కి ట్రాన్స్ పొజిషన్ ఉన్న లైగెండ్ అనేది బయటకు వెళ్తే అక్కడ NH3 అనేది సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ఇక్కడ దీనికి ఆల్రెడీ ఇక్కడ NH3 అనేది ఉంది, దీనికి లెస్ ట్రాన్స్ ఎఫెక్ట్ కాబట్టి ఇంక కుదరదు. ఇక్కడ ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది దీనికి క్లోరిన్కి ఎక్కువ కాబట్టి ఇది దీంట్లోనూ లైగెండ్ని ఎక్స్పెల్ బయటకు పంపించి NH3ని లోపలికి తీసుకుంటుంది, అంటే సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సపోజ్ మీరు ఇక్కడ ఇది కూడా దీన్ని చేస్తుంది, ఇది ఇక్కడ ఎందుకు జరగాలంటే ఇక్కడ కూడా జరగచ్చు. ఇక్కడ Cl వచ్చి దాని యొక్క ట్రాన్స్గా ఉన్న లైగెండ్ని ఎక్స్పెల్ చేసి NH3ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది. బోత్ సేమ్. నేను కాకపోతే ఇది ఇక్కడనే సిస్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది కోసం నేను ఇట్లా చూపించాను. ఫస్ట్ ట్రాన్స్ ఎఫెక్ట్గా ఉన్న క్లోరిన్ ఉంది కాబట్టి దానికి ఆపోజిషన్లో దానికి ట్రాన్స్గా ఉన్న క్లోరిన్ అనేది ఎక్స్పెల్ అవుతుంది, అవుట్ గోయింగ్. అప్పుడు ఇన్కమింగ్గా NH3 గ్రూప్ అనేది వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ కాంప్లెక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి టెట్రాఎమిన్ ప్లాటినం కాంప్లెక్స్ తీసుకున్నాం. Cl- అనేది ఇచ్చాం కాబట్టి అన్నిటికీ గుర్తుపెట్టుకోండి, అన్నిటిలో ప్లాటినం అనేది +2 ఆక్సిడేషన్ స్టేట్లో ఉండాలి. అండ్ Cl- అనేది ఒకటి యాడ్ అయ్యి ఇంకో సబ్స్టిట్యూషన్ జరగాలి, అంటే ఒక NH3 అనేది బయటగా CH3 అనేది అక్కడ సబ్స్టిట్యూట్ అయ్యింది. ఇప్పుడు వీటన్నిటిలో కల్లా మనకి ఇక్కడ ఏంది? Cl- ఈజ్ గ్రేటర్ దెన్ NH3 ట్రాన్స్ ఎఫెక్ట్. సో Cl- ఏది ఆపోజిట్ ఉందో గ్రూప్ ట్రాన్స్ ఉందో అదనేది ఎక్స్పెల్ అయిపోయి అక్కడ Cl- అనేది వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఇలా ట్రాన్స్ అనేది జరిగింది. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ Cl- ఆల్రెడీ ఇక్కడ NH3 అనేది వచ్చింది. సో ఇంకో Clకి ఈ Cl అనేది బయటకు వెళ్తే అక్కడ NH3 వచ్చి సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. ట్రాన్స్ పొజిషన్లో జరిగింది కాబట్టి దీన్ని ట్రాన్స్ ఎఫెక్ట్ అంటాం.
అండ్ ట్రాన్స్ ఎఫెక్ట్ అనేది ఏం చేస్తుందంటే ట్రాన్స్ ఎఫెక్ట్ గ్రూప్ వచ్చేసి ట్రాన్స్ డిరెక్టింగ్ గ్రూప్. ఫస్ట్ ఆ డిరెక్టింగ్ గ్రూప్ ఏంటంటే దానికి ట్రాన్స్పోజిషన్లో ఉన్న లైగాండ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని పుల్ చేసుకుంటుంది, దానివైపు అట్రాక్ట్ చేస్తుంది. టువర్డ్ ఇట్ సెల్ఫ్, పుల్ ఎలక్ట్రాన్స్ టువర్డ్ ఇట్ సెల్ఫ్. ఎలక్ట్రాన్స్ అనేది బాగా పుల్ చేసినప్పుడు ఆ బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అయ్యి బాండ్ వీక్ అయిపోయి బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ బాండ్ వీక్ అవటం వల్ల ఈజీగా అది ఏంటంటే డిసోసియేషన్ అనేది జరుగుతుంది. లైక్ డిసోసియేషన్ మీన్స్ ఇక్కడ కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో దాన్ని లెబైల్ గ్రూప్ అంటాం. ఈజీగా అనేది ఎక్స్పెల్ అవుతుంది, దాన్ని లెబైల్ గ్రూప్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ లెబలైజేషన్ ఎఫెక్ట్. ఎలక్ట్రాన్స్ని పుల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బాండ్ వీక్ అవుతుంది. బాండ్ వీక్ అయిందంటే బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అనేది అవుతుంది. బాండ్ స్ట్రెంత్ అండ్ బాండ్ లెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. బాండ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అయిపోయి ఇది ఎక్స్పెల్ అయిపోయి దాని బదులు వేరే లైగండ్ వచ్చి దానికి అక్కడ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ ట్రాన్స్ ఎఫెక్ట్లో ఉన్న లైగండ్ పంపించి అక్కడ సబ్స్టిట్యూషన్ అనేది చేస్తుంది. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్. సపోజ్ ఇక్కడ కాంప్లెక్స్ మొత్తం సేమ్, ఇక్కడ లైగండ్స్ వచ్చేసి డిఫర్ అయినాయి. ఇక్కడ ట్రైఫినైల్ పాస్ఫిన్, ఇథిలిన్ ఉంది, క్లోరిన్ ఉంది. ఇక్కడ వీటి యొక్క బాండ్ లెంత్ అనేది ఇక్కడ 238 పికోమీటర్స్, 233, 232 ఉంది. బాండ్ లెంత్ అనేది ఇక్కడ బాగా హైయెస్ట్గా ఉంది. బాండ్ లెంత్ ఎక్కువగా ఉందంటే బాండ్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంది. బాండ్ లెంత్ అండ్ బాండ్ స్ట్రెంత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ ట్రాన్స్ ఎఫెక్ట్ ట్రైఫినైల్ పాస్ఫిన్కి ఎక్కువగా ఉంది కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఇలా పుల్ చేసి బాండ్ స్ట్రెంత్ డిక్రీజ్ అయ్యి బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయింది. సో ట్రైఫినైల్ పాస్ఫిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇథిలిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఇది. ట్రాన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయింది, బాండ్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయ్యింది. ఇట్ ఈస్ ద ట్రాన్స్ ఎఫెక్ట్. ఇది ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఒకసారి సిఎస్ఐ నెట్లో అడిగారు, గేట్లో కూడా అడిగారు. ఇది ట్రాన్స్ ఎఫెక్ట్. దాని ట్రాన్స్పోజిషన్లో ఉన్న లైగండ్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ ఎఫెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.